ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పర్వతములను రూపించువాడును గాలిని సృష్టించువాడును ఆయనే. ఈ వాక్యాన్ని గమనించారు కదూ. ఈ వచనం చదివినప్పుడు మనకేమర్థమవుతుందంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వాధికారము కలిగిన వాడని, సర్వ సృష్టికి కారణభూతుడని మనకు అర్థమవుతూ ఉంటుంది. పర్వతాలను రూపించువాడు అనగా పుల్లారా, పర్వతాల యొక్క అందమైనటువంటి స్థితిని, పర్వతాలకు ఒక రూపమును, పర్వతాలకు ఒక స్థితిని కలుగు చేసిన వాడు దేవుడే. పర్వతాల మహిమను మనం చూస్తున్నాం కదా, వాటిని అందముగా ఎలాగూ నిర్మించాడో చూస్తున్నాం కదా. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనకు వాటిని చూస్తున్నప్పుడు వాటి రూపం ఆకర్షణీయముగాను అందముగాను కనబడుతుంది. దేవుడు తన స్వరము చేత వాటన్నిటినీ నిర్మిస్తూ వచ్చాడు. దేవుని స్వరము చేతనే అంత అందముగాను ఆకర్షణీయముగాను అవి మార్చబడితే, దేవుని చేతులతో చెక్కబడినటువంటి మన జీవితాల్లో మరి చక్కనైన రూపాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు పిల్లారా. అవి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి, అవి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. నీవు కూడా నీ జీవితంలో దేవుడు తన చేతులతో నిన్ను చెక్కాడని, ఆ చెక్కబడిన నీవు ఒక మంచి రూపము కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తు రూపంలోనికి మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి నీ కుటుంబానికి నీకును దేవుడు శ్రేష్టమైన రూపాన్ని దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్.